హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి రుచికరమైన ప్రాన్స్ ఫ్రై చూపించబోతున్నాను. ఈ ఫ్రైని అన్నంలో, చపాతీలో, బగారా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నాను అండ్ 5 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకుందాం. అండ్ 2 చిన్న ముక్కల కొబ్బరి తీసుకుంటున్నాను. కొబ్బరి తీసుకున్నాక మిరియాలు, చెక్క, మొగ్గ అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మిరియాలు నేను 15 దాకా తీసుకున్నాను అండ్ 1 చెక్క, 3 మొగ్గ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసి ఇవన్నీ మనం ప్యాన్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎలా తెలుస్తుందంటే వేగిందని మనకి కలర్ ఫామ్ అయిపోతుంది అండ్ స్మెల్ కూడా వస్తుంది. దాని తర్వాత మనం గార్లిక్ ఒక 10 తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసి ఒక గ్రైండర్కి వేయాలి. వాటర్ ఏం వేయకూడదు గాయస్, నార్మల్గా మిక్సీకి ముద్దగా కొట్టాలి. తర్వాత ఎర్రగడ్డ, టమాటా తీసుకొని మనం సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మంచిగా వేగాక మనం చేసుకున్న మసాలా వేయించి 2 మినిట్స్ మంచిగా వేయించాక దాంట్లో ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్నాక మనం దాంట్లో చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. సో కొంచెం వాటర్ వేసి మనం లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. సో మన వేడి ప్రాన్స్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్.